సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీల కంటే ముందు బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ రియాక్ట్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏదన్నా మాట వచ్చుడే ఆలస్యం. అయస్కాంతం ఆకర్షించిన స్పీడ్గా అంటుకుంటున్నాడు ఈటెల రాజేందరు. మాటకు ప్రతి మాట అన్నట్టు సవాల్ ఇసురుతున్నాడు. బుధవారం నాడు గోదావరి నీళ్లను బనకచెర్ల తరలించుడు మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇన్నరా ఇప్పటి వరకు 96 క్యాబినెట్లు అయినాయి. వాటిలల్లో ఎక్కడ కూడా కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక దానికి బీఆర్ఎస్ లీడర్ల కంటే ముందుగానే రియాక్ట్ అయిండు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇన్నరా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మీ శాఖలల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి, తర్వాత కష్టమవుతుందని కేసీఆర్ చెప్పిండు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం పొందింది. అది తప్పైతే నేను దేనికంటే దానికి ఉంటా, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుడు మాత్రం మంచిగా లేదు. బట్టగాల్సి మీదేశుడు మంచిది కాదంటుండు ఈటెల రాజేందరు. సరే, ఏది రైటు ఏది రాంగ్ అనేది పక్కకు పెడితే అందరికంటే ముందుగాల ఈటెల రాజేందర్ ఎందుకు ముందట్టుకు వస్తున్నాడు కావచ్చు. కాళేశ్వరం మీద క్యాబినెట్ల నిర్ణయం జరిగిందని కేసీఆర్ బయటకు వచ్చి చెప్తలేడు. అప్పుడు మంత్రులుండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కూడా చెప్పలేదు. వాళ్ళందరికంటే ముందుగానే ఈటెల రాజేందర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు కావచ్చు. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పొప్పుల మీద కమిషన్ ఈటెల రాజేందర్ను కూడా పిలిచింది కావచ్చు. అంత మాత్రాన ఇంత తొందరపాటు అవసరమా? కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ గట్టు పట్టు మీద ఉండి రోజు రోజుకు రువ్వడి పెంచుతున్నది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎట్లా తట్టుకోవాలనే ఉపాయాలు చేస్తున్నది. అంటే అటాక్ డిఫెన్స్ అన్నట్టు నడుస్తున్నది రెండు పార్టీల నడుమ. వాళ్ళట్లుంటే ఈటెల రాజేందర్ మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతి ఉత్సాహం చూపెడుతున్నాడు అని అంటుర్రు. మరి కాళేశ్వరం మీద రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది ముందే చూడాలి.